Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 43 intelligence classes. Now we are at what 44th intelligence class. In this 44th intelligence class, we are going to discuss logical number sequence test. ఇందులో లాజికల్ నంబర్ సీక్వెన్స్ టెస్ట్లో క్లాస్ నెంబర్ 3. ఓకే, నౌ ప్రాబ్లం చూడండి ఎట్లా ఉందో. ఇన్ ఏ గివెన్ నంబర్, ఈ నంబర్ ఇచ్చినాడు, వి ఇంటర్చేంజ్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ తర్వాత అండ్ సో ఆన్ అన్నటువంటి 5 and 6, 6 and 7, 7 and 8 పొజిషన్స్ ఆర్ ఇంటర్చేంజ్ సో ఆన్ ఇంటర్చేంజ్ చేసినాడు. విచ్ డిజిట్ ఎట్ 6th ప్లేస్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి 6th పొజిషన్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆ నంబర్స్ ఇంటర్చేంజ్ చేయండి. 5, 8, 9, 4, 3, 2, 7, 6, 1, 4. సో ఈ రెండు నెంబర్లు ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్, 5th and 6th, 7th and 8th, 9th and 10th. ఈ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమొచ్చింది నాకు? 5, 8, 4, 9, 2, 3, 6, 7, 4, 1. ఇటు సైడ్ నుంచి అయితే ఏమంటారు? లెఫ్ట్ సైడ్. ఫ్రమ్ దిస్ సైడ్ రైట్ సైడ్. ఓకేనా? రైట్ సైడ్. సో రైట్ సైడ్ నుంచి నంబర్ ఏమవుతుందో చెప్పండి. రైట్ సైడ్ నుంచి 6th పొజిషన్లో 1, 2, 3, 4, 5, 6. దిస్ ఈజ్ ద వాట్ నంబర్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి 6th పొజిషన్లో ఉన్న నంబర్ ఏంటి? దిస్ ఈజ్ ద వాట్ నంబర్. సో ఇది ఇంటర్చేంజ్ చేసినాడు. ఇట్లా ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ 7th. ఇట్లా ఈ ప్రాబ్లం ఏమి చేయకుండా డైరెక్ట్గా ఎట్లా ఆన్సర్ చేయొచ్చును? ఇందులోనే ఏం చేయాలి? రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయండి. రైట్ సైడ్ నుంచి 6th ప్లేస్ 1, 2, 3, 4, 5, 6. దిస్ ఈజ్ ద వాట్ 6th ప్లేస్. ఇంటర్చేంజ్ చేయకముందు. సో ఈ నెంబర్స్ని అన్ని 2 నెంబర్సే ఉన్నాయి కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th అంటే ఏంటిది? సో 2 నెంబర్స్ చేంజ్ చేసినాడు కాబట్టి ఈ 2 నెంబర్స్ చేంజ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ ఏం చేయాలి? 2ని టిక్ చేయాలి. ఇది చేయొచ్చు. ఒకవేళ ఇది ఇట్లాంటి కాన్సెప్ట్ మన మైండ్లో ప్రింట్ కాకపోతే ఏం చేయొచ్చు? ఇట్లా చేయొచ్చు. కానీ కాన్సెప్ట్ ప్రింట్ అయితే ఏం చేయాలి? ఇవన్నీ ఉన్నాయి. 2 నెంబర్స్ ఇంటర్చేంజ్, 2 నెంబర్స్ ఇంటర్చేంజ్. డైరెక్ట్లీ కౌంట్ 1, 2, 3, 4, 5, 6th డైరెక్ట్గా కౌంట్ చేయండి. ఇంటర్చేంజ్ చేయకముందు. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 2 వస్తుంది. అట్లా మనము కౌంట్ చేయొచ్చు. సేమ్ ప్రాబ్లం ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అడిగినాడు. ఇక్కడ ఎన్ని చూడండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. 2, 4, 6, 8, 10 కదా. ఇక్కడ కూడా సేమ్ 10 నెంబర్సే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఎన్నోది? సేమ్ 6th ప్లేసే. 8th ప్లేస్ ఈజ్ ఆస్క్డ్. 8th ప్లేస్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి 8th ప్లేస్. ఇక్కడ నుంచి కౌంట్ చేయండి. సో ఎట్లా కౌంట్ చేస్తున్నాను? ఈ 2 నెంబర్స్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు ఇంటర్చేంజ్ కావాలి కదా. కాబట్టి ఏమవుతుంది? 8, 7 అవుతుంది. సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ వాట్? 7. అట్లా అర్థం కాలేదనుకోండి, ఇంటర్చేంజ్ చేయండి. ఈ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయండి. సో 3, 4, 6, 7, 3, 4, 6, 5, 3, 4, 7, 8, 9, 4. So first number, second number interchanged, second and third and fourth are interchanged. Is it visible? Okay. So 6 and 5 interchanged. 1, 2, 3, 4, 5 and 6, 7 and 8, 9 and 10. Just ఏమవుతుంది? Here we will get what? 43, 56, 43, 87, 49 we will get. Now count from where? From left hand ఇటు సైడ్ నుంచి కదా. ఎన్నో ప్లేస్ కావాలి? 8th పొజిషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. దిస్ ఈజ్ ద వాట్? 8th ప్లేస్.
ఓకేనా. సో 8th ప్లేస్లో వచ్చిన నెంబర్ ఏంటి మనకు ఇంతకుముందు ఐడెంటిఫై చేసిన ఇప్పుడు ఏదో వచ్చింది ఆన్సర్ 7. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ హౌ మచ్ 7 నెంబర్. ఇది చూడండి ఇంకొక ప్రాబ్లము. రాజు కట్ ఏ కేక్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక కేక్ను తీసుకున్నట్ట 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసిండు. దెన్ 1/2 ఈజ్ కట్స్ ఇంటూ ఈక్వల్ సైజ్. ఇంకొక సగాన్ని తీసుకొని ఏం చేసినాడు, ఈక్వల్ సైజ్గా కట్ చేసినాడు. ఈచ్ పీస్ ఐస్ 20 grams. ఆ ఈక్వల్ సైజ్ ఎన్ని గ్రామ్స్ ఉన్నవి, 20 grams ఉన్నాయి. ఈక్వల్ సైజ్ ఎన్ని గ్రామ్స్ ఉన్నవి, 20 grams ఉన్నవి. ఇఫ్ షీ హ్యాస్ 7 pieces, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ కేక్. ఆమె దగ్గర మొత్తం ఎన్ని పీసులు ఉన్నవి, 7 పీసులు ఉన్నవి. ఆమె దగ్గర మొత్తం ఎన్ని ఉండాలి, 7 పీసులు ఉండాలి. 7 పీసులు ఉండాలి. సో దట్స్ వై ఫస్ట్ అయితే బిగ్ కేక్ ఉంది కదా, ఈ కేక్ని హాఫ్ 2 parts కట్ చేసినాను. 2 partsగా కట్ చేసినాను. ఇవి రెండు 2 parts అయిపోయినాయి. రాజు కట్ కేక్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్ చేసినాడు. మళ్ళీ ఏం చేసినాడు, దెన్ 1/2, ఈ 1/2 తీసుకున్నాడు. 1/2 తీసుకొని ఏం చేసినాడు, ఈక్వల్ పీసెస్గా కట్ చేసినాడు. మొత్తం పీసెస్ ఎన్ని ఉండాలి, 7 ఉండాలి. ఇది ఇప్పుడు ఇది ఒక పీస్ ఆల్రెడీ ఉంది వాడి దగ్గర. ఈ పీస్ని కట్ చేయాలి మనం, అంటే ఈ పీస్ని తీసుకొని కట్ చేస్తున్నాను. మొత్తం 7 pieces ఉండాలి. టోటల్ ఎన్ని పీసెస్ ఉండాలి, 7 pieces ఉండాలి. టోటల్ ఎన్ని పీసెస్ ఉండాలి, 7 pieces ఉండాలి. ఇది ఆల్రెడీ 1 ఉంది కాబట్టి దాన్ని ఎన్ని పీసెస్ చేయాలి, దీన్ని ఎన్ని పీసెస్ చేయాలి, 6 pieces చేయాలి. అంతే. ఇక్కడ 6 చేసినాం అనుకోండి, ఈ 6 ఇది 1 7 అవుతుంది. కాబట్టి దీన్ని ఎన్ని చేయాలి, 1 2 3 4 5 6 pieces చేసినాను. ఈచ్ పీస్ ఎంత, 20 grams. ఈచ్ పీస్ ఎంత, 20 grams. ఈచ్ పీస్ ఈజ్ హౌ మచ్, 20 grams. 20 grams ఉంటుంది. ఈచ్ పీస్ ఎంత, 20 grams. సో కాబట్టి ఇప్పుడు నాకు 20 grams. కాబట్టి ఇది 6 pieces. ఈచ్ పీస్ 20 grams. 6 pieces ఎంత అవుతుంది, 20 into 6 is equal to what, 120 grams. ఓకేనా, 120 grams. 120 grams అంటే దీని వెయిట్ 120 grams. దీని వెయిట్ ఎంత అవుతుందో చెప్పండి. ఇది ఈక్వల్ పార్ట్స్ కదా, ఈ పార్ట్ తీసుకొని ఇట్లా కట్ చేసినాడు. ఇది ఈక్వల్ పార్ట్స్ కాబట్టి దీని వెయిట్ ఎంత అవుతుంది, 120 grams. అంతేనా. సో దట్స్ వై టోటల్ 1 piece ప్లస్ 6 pieces. ఓకేనా. ఇది 120 grams ప్లస్ ఇది 120 grams ఈజ్ ఈక్వల్ టు వాట్, 240 grams. అర్థమైందా. ఏం చేసినాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఒక కేక్ని తీసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసినాడు. ఓకే, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. మళ్ళీ దెన్ 1/2, ఈ హాఫ్ని తీసుకొని కట్ ఇంటూ ఈక్వల్ సైజ్, దీన్ని మళ్ళీ ఈక్వల్ సైజ్గా కట్ చేసినాడు. ఈక్వల్ సైజ్ ఈచ్ పీస్ ఈజ్ 20 grams. ఈక్వల్ సైజ్గా కట్ చేసినాడు 20 grams. ఓకేనా. మొత్తము ఇఫ్ హీ హ్యాస్ 7 pieces, వాటి దగ్గర 7 pieces ఉన్నాయి అనుకోండి, అంటే మొత్తం ఎన్ని పీసులు ఉన్నాయి, 7 ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఒక పీస్ ఉంది కాబట్టి దీన్ని ఎన్ని పీసులుగా కట్ చేయాలి, 6 pieces-గా కట్ చేయాలి. 6 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలి. 6 pieces-గా కట్ చేసి ఒక్కొక్క పీస్ ఎంత, 20 grams. ఒక్కొక్క పీస్ ఎంత, 20 grams. ఒక భాగం ఒక పార్ట్ ఎంత, 20 grams. కాబట్టి 6 parts ఎంత అవుతుంది, 6 into 20, 120 grams అవుతుంది. ఇది 120 grams ఉంటే ఇది కూడా 120 grams ఉండాలి కదా. కాబట్టి 120 plus 120 is equal to what, how much we got, 240 grams. ఎన్ని గ్రామ్స్ వచ్చింది, 240 grams వచ్చింది. సేమ్ ఇదే ప్రాబ్లం. ఫస్ట్ ఏంది, రాజు కట్ ఏ కేక్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, దెన్ 1/2 is cuts into equal size. Each piece has 20 grams to 30 grams. If he has 5 pieces, మన దగ్గర మొత్తం 5 pieces ఉన్నాయి. ఫస్ట్ కేక్ తీసుకోండి. కేక్ తీసుకున్నాను, ఫస్ట్ 2 partsగా చేసినాను. దెన్ 1/2 పార్ట్ తీసుకున్నాను. ఇట్ ఈస్ కట్ ఇంటూ వాట్, ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలి. టోటల్ ఎన్ని పీసెస్ ఉండాలి, 5 pieces ఉండాలి. ఆల్రెడీ ఒక పీస్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేయాలి, 4 parts చేయాలి. కాబట్టి 1 2 3 4, 1 2 3 4.
ఒక్కొక్క పీస్ ఎంత, ఇది 30 grams, దిస్ వన్ ఈజ్ ఆల్సో 30 grams, 30 grams and 30 grams. సో దట్స్ వై టోటల్ 4 పీసెస్ ఎంత అవుతుంది, 1 2 3 4. సో 4 into 30 ఈజ్ ఈక్వల్ టు వాట్, 120 grams. 4 into 30 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ, 120 grams. ఈ ఒక పీస్ 120 grams ఉంటే ఈ పీస్ కూడా ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, 120 grams ఉంటుంది. అంతేనా, ఈ పీస్ కూడా ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, 120 grams. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, total is equal to 120 plus 120, so 240 grams. ఎంత వెయిట్ ఉన్నది, 240 grams వెయిట్ ఉన్నది. అర్థమైందా? మన కీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎన్ని పీసెస్ ఉన్నవి అనేది కీ కాన్సెప్ట్. ఎన్ని పీసెస్ ఉన్నవి, 7 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది 6 parts, ఇది 1 part. 5 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇది 5 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇది 4 parts చేయాలి, ఇది 1 part. సో అది ఆ కీ కాన్సెప్ట్ మనం మైండ్లో పెట్టుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనము చేయడానికి వీలవుతుంది. ఓకేనా, రైట్, కాపీ ఇట్. కాపీ చేసుకోండి మొదలు. చూడండి, ఇఫ్ ఎ నంబర్ ఈజ్ 5 times as great as another number which is 4 less than 40, then the number is. ఒక నంబర్ ఉందట 5 times as great as another number, ఇంకొక నంబర్ కంటే 5 times ఎక్కువగా ఉందట. ఈ అనదర్ నంబర్ ఏందట, విచ్ ఈస్ 4 less than 40. 4 less than 40. Another number is what, 4 less than 40. Another number is what, 4 less than 40. Another number 4 less than 40. 4 less than 40 అంటే 40 కంటే 4 తక్కువ. ఇది ఈక్వల్ ఎంత వస్తుంది, 36 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ ఏంటిది, ఏ నంబర్ అంటే ఫస్ట్ నెంబర్. ఏ నెంబర్ ఎట్లా ఉందట, 5 times ఆఫ్ అనదర్. 5 times ఆఫ్ అనదర్ నెంబర్ ఎంత వచ్చింది, 36 వచ్చింది. ఇక్కడ చూడండి, అనదర్ నెంబర్ విచ్ ఈస్ 4 less than 40. అనదర్ నెంబర్ ఉన్నది. ఈ అనదర్ నెంబర్ ఎట్లా ఉందట, ఈ అనదర్ నెంబర్కు మన నెంబరు 5 times as great as another. సో 5 times as great as another. సో 5 6 are 30, 5 3 are 15 plus 3 80. సో దట్స్ వై ద నంబర్ ఈజ్ హౌ మచ్, 180. నంబర్ ఎంత వస్తుంది మనకు, 180 వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ఈ అనదర్ నంబర్ ఎంత ఉందంటే అనదర్ నంబర్ విచ్ ఈజ్ 4 less than 40. 4 less than 40. తర్వాత మన నెంబర్ ఏ నెంబర్ ఎట్లా ఉంది, 5 times ఆఫ్ అనదర్ నెంబర్. 5 times ఆఫ్ అనదర్ నెంబర్. సో దట్స్ వై 5 into 36 is equal to what, 180 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ ఎట్లా ఉందట, 5 more than 20. సో అనదర్ నెంబర్ ఎట్లా ఉంది చెప్పండి, అనదర్ నెంబర్ ఎట్లా ఉంది, 5 more than 20. 5 more than 20 is equal to what, 25. మన నెంబర్ ఎట్లా ఉంది, ఏ నెంబర్ is equal to what, how many times, 4 times. 4 times of another. 4 times of what, another. Means what, 4 into 25. 4 into 25 is how much, 100. Is it visible? 4 into 25. 4 into 25 is equal to 100 you will get. Okay, next 7th problem. See, if such number which are divisible by 5, number undata, number 5 toti divisible avutundata, and also those have 5 as 1 digit are eliminated. 5 తోటి డివిజిబుల్ అయ్యే నంబర్లలో నుంచి ఒక నెంబర్ 5గా కనుక ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. ఎక్కడట 1 to 60. 1 to 60 మధ్యలో. ఫస్ట్ 1 to 60 నెంబర్స్ మధ్యలో డివిజిబుల్ అయ్యే 5 రాయండి, విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అయ్యేది 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60. 1 to 60 వరకు. 1 to 60 వరకు డివిజిబుల్ అయ్యే నంబర్స్ 5 తోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్. ఓకేనా, 5 తోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్ రాసినాం.
those have 5 as one digit are eliminated. 5 number 5 digit కనుక ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయాలి. దీన్ని ఎలిమినేట్ చేయాలి. దిస్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్. వాటిని ఎలిమినేట్ చేసినాం. 5 రావద్దు, ఓకేనా? ఎలిమినేట్ చేసినాం. 5 అనే నంబర్ ఉండద్దు. 5 అనే నంబర్ ఉండాలన్నా 5 అనే నంబర్ ఉండద్దు. కాబట్టి ఇక మిగిలిన ఏమి ఉన్నాయి? దిస్ వన్ 1 2 3 4 5 6. సో remaining are what? How many remaining are there? Remaining is equal to how many? 6. 1 2 3 4 5 6. 6 numbers are there. That is nothing but 6 multiples. So not 6 multiples. So tens అన్నట్టు అందులో ఉన్న టెన్స్. 5 ఉండదు కాబట్టి ఇక టెన్సే ఉంటుంది. అంటే మనకి ఏముండాలి? 5 తోటి డివిజిబుల్ కావాలంటే డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఏంది? లాస్ట్ డిజిట్ ఐదర్ 5 ఆర్ 0. 5 ఆర్ 0. 5 ఉండద్దు కాబట్టి లాస్ట్ డిజిట్ ఏముండాలి? 0నే ఉండాలి. 0 ఏముంటాయి? 5 నుంచి 60 వరకు 10 20 30 40 50 60. అర్థమవుతుందా? డైరెక్ట్గా మైండ్లో వేసేది. మైండ్లో ఎట్లా చేయాలి? డివిజిబుల్ బై 5. 5 తోటి డివిజిబుల్ కావాలంటే అకార్డింగ్ టు ద డివిజిబిలిటీ రూల్ లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 ఆర్ 5. కానీ 5 ఉండొద్దట కాబట్టి లాస్ట్ డిజిట్ 0. లాస్ట్ డిజిట్ 0 తోటి ఉండేటివి ఏమేమి ఉంటాయి? 10 20 30 40 50 60. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఇదే ప్రాబ్లం. ఇఫ్ సచ్ నంబర్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 అండ్ ఆల్సో దోస్ హ్యావ్ వాట్ 4 యాజ్ వన్ డిజిట్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ 1 to 60, దెన్ హౌ మెనీ వాట్ రిమైన్డ్? సో 1 to 50 మధ్యలో 4 తోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్ రాయండి. 4 4 1 जा 4, 4 2 जा 8, 12 16 20 24 28 32 36 40, next one 44 48 అంటే 4 1 जा 4, 4 2 जा 8, 4 3 जा 12, 4 4 जा 16, 4 5 जा 20, 4 6 जा 24, 4 7 जा 28, 4 8 जा 32, 4 9 जा 36, 4 10 जा 40, 4 11 जा 44, 4 12 जा 48. ఓకేనా? సో ఇవి నంబర్స్. ఇప్పుడు ఈ నంబర్స్లో 1 to 50 నంబర్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ నంబర్స్లో ఏముండదట? ఒక డిజిట్ 4 ఉండొద్దంట. సో ఇక్కడ 4 ఉంది, రిమూవ్డ్, 4 రిమూవ్డ్, 4 రిమూవ్డ్, 4 రిమూవ్డ్, 4 రిమూవ్డ్. ఒక డిజిట్ కనుక 4 ఉంటే ఆ నంబర్స్ని తీసేయాలి, ఆ నంబర్స్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఇప్పుడు రిమైనింగ్ నంబర్స్ ఎన్ని వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. So that's why how many numbers we got? 7 numbers we got. Remaining numbers are how many? 7 remaining numbers are there. How many remaining numbers are there? 7 remaining numbers are there. 7 remaining numbers అనేటివి ఉన్నాయి మనకు. So this is what about the intelligence class 44. Now we will stop our intelligence class 44. Now so intelligence class 44 classwork, intelligence class 44 homework and intelligence class 44 exam. ఓకే, ఇంటెలిజెన్స్ క్లాస్ 44కి సంబంధించింది ఏం చేస్తారు? 44కి సంబంధించిన క్లాస్ వర్క్ బోర్డు మీద ఏవైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. వైల్ యూఆర్ రైటింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ది 6th and 7th క్వశ్చన్స్, యూ రైట్ కంప్లీట్లీ ద క్వశ్చన్. కంప్లీట్గా క్వశ్చన్స్ రాయండి, నా లాగా అండర్లైన్స్ చేసి పెట్టకండి. కంప్లీట్గా ఏం చేయండి? ఆ క్వశ్చన్స్ అన్ని రాయండి, రాసి సాల్వ్ చేయండి. Homework and exam. Homework and exam. Who wants to write homework and exam? Who wants to develop some more knowledge upon this concept? Send a message to WhatsApp message to the number which is scrolling on the screen. They will send you what homework papers and exam papers to you along with the solutions and answers. Okay na? Right. Okay, right. Have a nice day. Bye bye.